హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాణి మల్లేష్ 18. ఈ వీడియోలో అయితే 2 రెసిపీ ట్రై చేశాను. ఒకటి బాగా వచ్చింది, ఒకటైతే మీడియంగా వచ్చింది. ఇంకొకటి ప్రెగ్నెన్సీలో ఎవరికి నేను కారం వేసి పెట్టాను ఇవి తెలుసుకోవాలి అనుకుంటే వీడియో లాస్ట్ వరకు అయితే చూసేయండి. బై ద వే సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి. ఇక్కడ పొద్దున పనులన్నీ అయిపోయిన తర్వాత ఇక పిల్లలకైతే ఫ్రూట్స్ ఒకటే కట్ చేసి ఇస్తున్నాను. అంటే నా దగ్గర ఏమున్నాయో అవే కట్ చేసి ఇస్తున్నాను అనమాట. టిఫిన్ కొంచెం లేట్ అవుతుంది అనిపించింది, అందుకోసమని ఇక వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత నేనైతే కిచిడి చేయడం కోసమని నేను ఏం వేయాలనుకున్నానో అవన్నీ కట్ చేసుకుంటున్నాను. యాక్చువల్లీ వాళ్ళకి కూడా పొద్దున్నే ఈ కిచిడి చేసి పెడదాం అనుకున్నాను, బట్ కుదరదు, లేట్ అవుతుంది అనిపించింది. అందుకని ఇంకా ఉన్న ఫ్రూట్స్ అన్ని కట్ చేసి అయితే వాళ్ళకి ఇచ్చిన. ఇంకా వాళ్ళు తినేలోపు నేనైతే కిచిడి చేద్దామని ఇవైతే కట్ చేసుకుంటాను. చేసేది కిచిడినే కానీ నేను ఎప్పుడు చేసేలాగా కాదు, కొంచెం కొత్తగా ట్రై చేస్తున్నా అనమాట. దానికోసం నేను 1 కప్పు పెసరపప్పు అయితే 1 కప్పు బియ్యము అంటే ఈక్వల్ రేషియోలో తీసుకొని చేస్తారు కదా లూజ్ కిచిడి లాగా, సో అలా ట్రై చేద్దామని నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నాను. యూట్యూబ్లో కూడా చూసిన, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేసిరు. సరేలే అవన్నీ పక్కన పెట్టి నా వేలో నేను చేద్దాం అనేసి అయితే ట్రై చేసిన. ఇక కిచిడి అన్న తర్వాత క్యారెట్ పొటాటో ఖచ్చితంగా ఉండాల్సిందే నాకైతే. అందుకని వాటిని ఎంత వీలైతే అంత చిన్నగా కట్ చేసుకోవాలి, ఎందుకంటే మనం రైస్తో పాటు ఉడకబెట్టము, ఓన్లీ ఇట్లా ఫ్రై చేయడంతోనే ఉడకాలి కాబట్టి. సో నేను చిన్నగా కట్ చేసుకున్నాను. నా దగ్గర మెంతి కూర, పుదీనా, ఇంకేంటి కరివేపాకు అవైతే ఆకువి ఉన్నవి, సో అవి కూడా మంచి కడిగేసి అయితే ఇందులో కలిపేసినాను అనమాట, వాటిని ఎందుకు వేస్ట్ చేయడం అనేసి. సో ముందైతే మనం నానబెట్టుకున్న పెసరపప్పు బియ్యాన్ని బాగా ఉడకబెట్టుకోవాలి. నేనైతే కుక్కర్ ఏం యూజ్ చేయలేదు, ఒక 3 గంటలు అయితే నానబెట్టినాను. వాటిని బాగా ఉడకబెట్టిన తర్వాత ఇక మనం ఫ్రై చేసిన వెజిటేబుల్స్ అవి ఉన్నాయి కదా పోపు, అవి అందులో కలిపేసుకోవడం. వాటర్ ఎన్ని పోయాలో చెప్పలేదు కదా, 1/2 గ్లాస్ పెసరపప్పు 1/2 గ్లాస్ బియ్యం అంటే టోటల్గా 1 గ్లాస్ అయినప్పుడు 1 గ్లాస్కి 4 గ్లాసుల వాటర్ అయితే పోసుకుంటారు. నాకు కొంచెం తక్కువ పోసిన అనమాట నేను, అందుకని మరీ అంత లూజ్గా అయితే రాలేదు. కానీ టేస్ట్ మాత్రం భలే వచ్చింది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు, నిజం చెప్తున్నా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇక దాని తర్వాత బట్టలు ఆరేసి కొన్ని గిన్నెలు ఉంటే తోమి ఒక రీల్ చేసి దాన్ని అప్లోడ్ చేసి టీ అయితే తాగుతున్నా. ఫస్ట్ టైం చేసిన కదా, ఎట్లుంది చెప్పు. అది ఎట్లుంది చెప్పు, మంచిగా సూపర్. కారం ఎక్కువైందా తక్కువైందా మనకు ఓకే, కానీ వాళ్ళైతే తినరు కదా. వాళ్ళైతే తినరు, పిల్లలకి కొంచెం కారం ఉంది, నెయ్యి వేసి పెట్టాలి. కొంచెం ఉంది, మధ్యాహ్నం పెడతా. ఇంకొకటి ఏంటంటే రైస్ ఇంకా ఉడకాలి. నేను వాటర్ కొంచెమే పోసిన, ఫస్ట్ టైం చేసిన కాబట్టి. చూసి నా యూట్యూబ్లో చూసినా కానీ చూసినట్టు చేయను నేను, కొంచెం అటు ఇటు చేస్తా. అందుకని రైస్ కొంచెం ఇంకా ఉడకాలన్నమాట. పప్పు మంచిగానే ఉడికింది, ఎందుకంటే 3 hours ఏమో నానబెట్టిన. 5:30కి నానబెట్టి 8కి చేసిన, 8:30 అప్పుడు చేసిన. సో మంచిగా నానింది కాబట్టి నేను కుక్కర్ కూడా యూజ్ చేయలే. వాటర్ కొంచెం తక్కువ పోసిన కాబట్టి రైస్ అయితే కొంచెం అటు ఇటు ఉంది, మెత్తగానే ఉంది, కానీ మరీ అంత స్మాష్ కాలే. పప్పు అయితే స్మాష్ అయింది. సో ఫైనల్గా ఉప్పు కారం అయితే మంచిగా సరిపోయింది. కారం మనకు వచ్చి కానీ పిల్లలకైతే కొంచెం నెయ్యి వేసి పెడితే బాగుంటుంది అనమాట. ఫుల్ ఆఫ్ స్టమక్ లాగా అనిపిస్తుంది కదా. సమ్మర్లో కిచిడి ఎన్నిసార్లు తింటే అంత మంచిది అనమాట. వారానికి ఒక 2 అంటే ఇంకా బెటరు, ఎందుకంటే పెసరపప్పు చలువ చేస్తుంది అంటారు బాడీకి. పెసరపప్పుని ఏ విధంగా అయినా తీసుకుంటే బెటర్ అనమాట. ఇప్పటికీ టైం అయితే 11:30 అయిపోయింది. ఇక నేను కర్రీ అయితే చేయలేదు, అప్పటికి కొంచెం లేట్గా చేద్దాం అన్నట్టే చేసిన, ఎందుకంటే రీల్ అప్లోడ్ చేసినాక చేయాలి కాబట్టి. సో కర్రీ అయితే క్యాప్సికమ్, టమాటా ఇంకా అవి కట్ చేసుకుంటున్నాను నేను. డైలీ మాకైతే 7:30కి వాటర్ అయితే వస్తాయి, అంటే నల్ల వస్తుంది. బట్ ఈరోజు అయితే రాలేదు. ఒక టైం చెప్పారు ఆ టైంకి వస్తాయని, ఆ టైంకి కూడా రాలేదు. ఇంకా వస్తాయా రావా అని, ఆ నల్ల వస్తుందా రావట్లేదని అటు తిరగడం ఇటు తిరగడం, ఎందుకంటే ఒక్కోసారి సౌండ్ అవుతుంది, ఒక్కోసారి సౌండ్ కాదు. సో అవి చూసుకుంటా ఇంక ఈ పనులు చేసే వరకు ఇంకాస్త లేట్ అయిపోయింది. ఫైనల్గా నల్ల రావడం పోవడం కూడా అయిపోయింది. ఇక నేను ప్రశాంతంగా అయితే కర్రీ చేసుకుంటున్నా. అవును, మీరు యూట్యూబ్లలో వీడియోస్ చూడాలంటే ఎట్లా చూస్తాడు, ప్రశాంతంగా పర్టికులర్గా వీడియో కోసమే కూర్చొని చూస్తారా, లేదంటే ఏదైనా పని చేసుకుంటూ చూస్తారా? నేనైతే ఏ వీడియో చూడాలనుకున్నా కూడా ఏదో ఒక పని చేసుకుంటూనే చూస్తాను. ఇంకా నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ ఇస్తాను అనమాట, ఎందుకంటే నాకు యూట్యూబ్ గురించి తెలిసినప్పటి నుంచి లైక్ ఇస్తాను. అంతకుముందేమో ఇంకా నేను ఫాలో అయ్యే వాళ్ళకే లైక్ ఇచ్చేది, బట్ ఖచ్చితంగా ఫస్ట్ అయినా ఇస్తాను, లాస్ట్ అయినా ఇస్తాను, బట్ ఖచ్చితంగా మాత్రం లైక్ ఇస్తాను. ఎందుకంటే వాళ్ళ కష్టం ఉంటుంది కాబట్టి. ఆ వీడియోలో ఎంతో కొంత మనం ఏదో ఒకటి నేర్చుకుంటాం కాబట్టి, ఏదైనా కూడా ఎంటర్టైన్మెంటా టిప్సా సమ్ ఏదో ఒకటి. సో అలా యూట్యూబ్ అయితే నేను
ఫాలో అవుతాను వీడియోస్ని. మీరు కూడా అట్లనే చేయండి, ఎందుకంటే దానివల్ల మన టైం వేస్ట్ కావద్దు కదా. ఒకటి చేసుకుంటూ ఇంకోటి కూడా వినొచ్చు అనమాట. ప్రతిసారి చెప్పాలనుకుంటా మర్చిపోతా, ఏదో ఒకటి చెప్తాను. బట్ ఖచ్చితంగా మీరు మాత్రం ఏదో ఒక పని చేసుకుంటూ నా వీడియోస్ అయితే చూడండి. నా వీడియోస్ వల్ల మీ టైం వేస్ట్ కావద్దు. అయితే ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు నేను కారం వేసి పెట్టినా అని చెప్పినా కదా, థంబ్నెయిల్ చూసి ఆల్రెడీ. సో దాని గురించి చెప్తాను ఇప్పుడు. అసలు ఎందుకు పెట్టినా, ఎవరికి పెట్టినా, మా పెళ్ళి అయిన తర్వాత మేము ఫస్ట్ రూమ్ పెట్టింది హైదరాబాద్లో. ఇక మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ అంటే వాళ్ళ వైఫ్స్ కూడా మనం ఫ్రెండ్స్ అయిపోతాం కదా. సో తనకి అనమాట, వాళ్ళు కూడా మాతో పాటే రూమ్ పెట్టిరు. బట్ తనకి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందనేసి రూమ్ అయితే ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఇంకా కొన్ని హాస్పిటల్ విజిట్స్ వల్ల 8 months ఏమో అప్పుడు వచ్చింది. ఇంకా లేట్ అయింది అనేసి అయితే నైట్ మా రూమ్లోనే పడుకోవడానికి అయితే వచ్చింది. అప్పటికే మాది తినడం అంతా అయిపోయింది, గిన్నెలు కూడా తోమేసిన అనమాట. కర్రీ అన్నము లేదా అంటే, ఒకవేళ ఉన్నా కూడా నేను పడేసేదాన్ని. ఇంకా ఉంటే ఇంకా అట్లనే పెట్టి ఇంకా పడుకోను నేను. ఖచ్చితంగా ఏది ఉన్నా పడేస్తా. ఆ రోజు కూడా అన్నం అయితే అయిపోయింది, కానీ కర్రీ కూడా నాకు బాగా గుర్తుంది. శనగపప్పు ఉల్లిగడ్డ కర్రీ చాలా ఉండే, అది కూడా. బట్ పడేసిన అనమాట, ఎందుకంటే నెక్స్ట్ డే ఉంచుకోము, ఉన్నా కూడా యూజ్ చేయం కదా. ఇంకా మన ఇంటికి అంతమంది చుట్టాలు కూడా ఎవరు రారు అనుకోకుండా అనేసి అయితే పడేసిన అనమాట. పడేస్తూనే ఉంటా ఇప్పటికి కూడా, అది అట్లనే చేస్తాను. సో అట్లా ఉన్నాయి మొత్తం ఊడ్చేసి గిన్నెలు అయితే తోమి పడుకున్నాము. 12:30 1 అవుతుంది. నాకు బాగా ఆకలి అవుతుందని అన్నదనమాట మా ఫ్రెండ్. అరే ఆకలి అవుతుందా, అన్నం లేదు కర్రీ లేదు, ఏం తింటావు అంటే, నాకు అన్నమే కావాలి, అన్నం తింటేనే కొంచెం కడుపు నిండినట్టు ఉంటుంది అన్నది. ఇంకా టైంలో ఆకలి అయితే ఇంకెవరికైనా అట్లే ఉంటుంది కదా, ఏ టైంలో ఆకలైనా కొంచెం కడుపు నిండా తినాలనిపిస్తుంది. సో అట్లా ఏం చేయాలి మరి, ఏం చేద్దాం. ఇక మేము అప్పుడు యూజ్ చేసేది రైస్ కుక్కరే. అన్నం అయితే తొందరనే అవుతుంది, మరి కర్రీ అయితే లేదు, ఎట్లా తింటామని అడిగిన. సరేలే అల్లము కారము నూనె వేసుకొని తింటా, అన్నం అయితే పెట్టు అన్నది. హాఫ్ గ్లాసే పెట్టిన ఆమె కుక్కదానికి. ఇంకా హాఫ్ గ్లాస్కి దాంతో కడిగి రైస్ కుక్కర్లో అయితే పెట్టిన. ఇంకా తొందరనే అవుతుంది కదా రైస్ కుక్కర్లో, అదైతే అయ్యింది. ఇంకా ఫైనల్గా తనకైతే ప్రెగ్నెన్సీ టైంలో కారము అల్లము నూనె వేసి అన్నం అయితే పెట్టిన. అప్పటికి మనకి ఇంకా ప్రెగ్నెన్సీ క్రేవింగ్స్ అనేవి తెలియదు, కానీ పాపం అనిపించింది. మరి స్నాక్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఏం లేవా ఆ టైంలో అని మీరు అనుకోవచ్చు. బట్ అప్పుడు మేము స్టోరేజ్గా ఏం తెచ్చుకునే వాళ్ళం కాదు, ఎందుకంటే ఫ్రిడ్జ్ ఉండేది కాదు కాబట్టి. ఇంకా బిస్కెట్స్ చాక్లెట్స్ కిందికి వస్తే ఇంకా తనకి అన్నమే కావాలన్నది ఆ టైంకి, కాబట్టి ఫైనల్గా అయితే అలా చేసాము నైట్. ఇప్పుడు వాళ్ళ పిల్లలు కూడా సేమ్, ఎప్పుడంటే అప్పుడు ఆకలి అంటారంట, అంటే మిడ్ నైట్ లేచి కూడా ఆకలి అని అంటారంట. సో అందుకని వాళ్ళ ఇంట్లో అయితే అన్నం ఎప్పుడు ఉంచుకుంటుంది. నేను మాత్రం అలా ఏం చేయను. మా ఊళ్ళు వేడి వేడిగా వండి పెడితేనే తినడానికి 30 తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్ళు లాయించినట్టు చేస్తారు. సో అన్నం అయితే ఉంచుతాను, కానీ కర్రీ అయితే ఇంకా నైటే పడేస్తాను అనమాట. ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసుకొని తినడం అయితే అట్లా ఏం చెయ్యము. ఇంకెవరైనా ఇంటికి వచ్చినప్పుడు ఏం పెడతారు అంటారా, ఇంకా మనకి ఇక్కడ వరకు వచ్చే వాళ్ళు ఎవరు ఉండరు, మా వాళ్ళంతా నల్గొండలోనే ఉంటారు కాబట్టి ఇంకా ఎవరైనా వచ్చేది ఉంటే ముందే తెలుస్తుంది. సో ప్రీ ప్లాన్గా మనం చేసుకోవచ్చు. ఫైనల్గా ఇదంతా జరిగింది 8 years బ్యాక్ అనమాట, మా పెళ్ళైన కొత్త. మరి మీకు ఇలాంటి స్టోరీస్ ఏమైనా ఉన్నాయా? ఇక్కడైతే నాకు కర్రీ చేయడం అయిపోయింది. కర్రీ మధ్యలో నేను కార్న్ని వలిచిపెట్టాను, ఈవినింగ్ స్నాక్స్ చేద్దామని. ఆ మధ్యలోనే ఇడ్లీ పిండి కూడా నానబెట్టాను. అవును, ఇడ్లీ పిండి నానేటప్పుడు మీరు ఒకసారి కడుగుతారా? ఫస్ట్ నేనైతే ఖచ్చితంగా కడుగుతాను, ఎందుకంటే డిమార్ట్లో తెస్తాం కాబట్టి కొంచెం ఫస్ట్ వేసిన వాటర్లో కొంచెం కలర్ చేంజ్ అనిపిస్తుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అందుకని నేనైతే ఫస్ట్ కడిగిన తర్వాతనే నానబెడతాను. ఇక తిన్న తర్వాత గిన్నెలన్నీ తోమేసి గ్యాస్ అయితే క్లీన్ చేసి పెట్టుకున్నా. ఇదైతే ఈవినింగ్ టైము, పడుకొని లేచినాము. నేనైతే ఒక 15 నిమిషాలు పడుకున్నాను. దాని తర్వాత ఏదో పని చేసిన. ఇక ఇప్పుడైతే మా పిల్లలు కూడా లేచిరు. 4 అయింది, 4:30 అవుతుంది. ఇక బయట ఇంట్లో మొత్తం ఊడవడం అయిపోయింది. ఇంకా చెప్పిన కదా పాప్కార్న్ చేయాలని అనుకున్నా, ఇది లాస్ట్ వీడియోలో చెప్పిన అనమాట. అంటే ఇవి తెచ్చి కూడా 3-4 days అవుతుంది ఆల్మోస్ట్. కొన్ని అయితే వాడిపోయినాయి. నేను ట్రై చేస్తున్నాను, మీకు చెప్పిన కదా ట్రై చేస్తున్నా అని. ఒకటైతే హిట్ అయింది, అది కిచిడి. ఇప్పుడు హట్ అయింది ఏంటంటే దీనివల్ల. నేను లాస్ట్ టైం కూడా ఒకసారి ట్రై చేశాను, నాకు అస్సలు రాలేదు. మళ్ళీ ఇప్పుడు వస్తుందని మళ్ళీ ట్రై చేశాను. ఇంకొకసారి అయితే ట్రై చేయను, ఎందుకు రాలేదో నాకు అర్థమైంది. యాక్చువల్లీ ఈ కార్న్ని బయట కొనుక్కొచ్చిన వాటితో పాప్కార్న్ చేస్తారంట. బట్ ఇంకొకసారి బయట కొనుక్కొచ్చి చూద్దాము. ఫైనల్గా నేనైతే ఎలాగో ఆయిల్ ఉప్పు వేసినాం కాబట్టి కొంచెం కారం వేసి చేద్దాము అని అట్లా చేసినాను. బట్ ఫైనల్గా అవి కూడా తినడానికైతే చాలా బాగున్నాయి, ఎందుకంటే ఆయిల్ ఉప్పు కారం ఉంది కాబట్టి బాగున్నాయి. మరి మీరు ఎప్పుడైనా ఇంట్లో పాప్కార్న్ చేశారా? వచ్చిందా?
చెప్పాలనుకుంటే కామెంట్లో చెప్పేసేయండి. ఇక ఇప్పుడైతే పొద్దున్న నానబెట్టిన ఇడ్లీ పిండి ఉంది కదా, అది రుబ్బేసి పెడితే ఒక పని అయిపోతుంది అనేసి అయితే రుబ్బి పెడతాను. ఇక దాని తర్వాత మా బుడ్డోడు కాళ్ళు నొస్తుంది, ఏళ్ళు నొస్తుంది, తలకాయ నొస్తుంది అంటున్నాడు. వీడిగా ఎట్లాగో అన్నం తినడు అనేసి కొంచెం చపాతీ చేద్దామనేసి కొంచెమే పిండి కలిపి చపాతీ అయితే చేస్తున్నాను. ఇక ఫైనల్గా నైట్ కూడా తినడము, కడగడము, గ్యాస్ అంతా తూడ్చేసుకోవడము, మా వాళ్ళని బెడ్రూమ్లకు పంపడము అంతా అయిపోయింది. ఇక దాని తర్వాత రేపు ఇడ్లీ చేయాలి కదా, ఇక వాటిని చూసి పెట్టుకుంటున్నాను అనమాట. ఎందుకంటే పొద్దున్నే హడావిడి అవుతుంది కాబట్టి. ఫ్రెండ్స్, వీడియో అయితే ఎండుకు వచ్చేసింది. మరి మీకు ఈ వీడియోలో ఏ చిన్న పార్ట్ నచ్చినా ఒక చిన్న లైక్ ఇవ్వడానికి ట్రై చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల నాకు చాలా మోటివ్గా ఉంటుందన్నమాట. నా చిన్న కళ్ళు ట్యూబ్ లైట్ లాగా వెలిగిపోతాయి. ముందు వీడియోలు చేయడానికి నాకు చాలా ఎనర్జీ వస్తుందన్నమాట. అందుకని ఒక చిన్న లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. షేర్ చేయాలనుకుంటే షేర్ చేయండి. ఓకే, మరి ఉంటాను.